స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. కొల్లాపూర్లో 19వ వార్డులో కారు జోరు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మహాపడిపూజ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్. ఆస్ట్రేలియా బాటలో భారత్, పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం. అమెరికా మోస్ట్ డేంజరస్ లిస్టులో 89 మంది భారతీయులు. ట్రంప్కు ధన్యవాదాలు చెప్పిన మోదీ, గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్. ట్రేడ్ డీల్పై ఇరు దేశాల సంయుక్త ప్రకటనను స్వాగతించిన ప్రధాని ఇరు దేశాలకు ప్రయోజనమని వ్యాఖ్యానించారు. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. భారత్, అమెరికాల మధ్య ట్రేడ్ డీల్పై ఇరు దేశాల ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. మధ్యంతర ఒప్పందం ఖరారు కావటం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా అమెరికాని ట్వీట్ చేస్తూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు థ్యాంక్స్ చెప్పారు. భారత్, అమెరికాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్కు ఫ్రేమ్వర్క్ ఖరారు చేశాం. ఇది అమెరికా, భారత్ రెండు దేశాలకు శుభవార్త. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు. ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారత్లోని రైతులు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలు, మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేనెకల్ ఎంకప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీ పార్టీ నాయకులు తప్పును ఒప్పుకోవటం లేదు. మేము చర్చలకు సిద్ధం, మీరు రండి. కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బుర్జు వద్ద బహిరంగంగా చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా? తేనెకల్ ఎంకప్ప ప్రెస్ మీట్లో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఆల్రెడీ మన ఎన్డీఏ సమావేశం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మన కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ మన శ్రీ చింతా సురేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కదా. రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? వెరీ క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ చెప్పింది ఏంటి? జనరల్గా మనకు వాళ్ళ భాషలోనే చెప్తాం. యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు, జంతువులు కొవ్వు కలవలేదని వాళ్ళు అంటున్నారు. ఈరోజు మా క్లీన్ షీట్ వచ్చేసింది, మేము చాలా శుభ్రమైన ప్రతివర్తనలాగా అందరూ వైఎస్ఆర్పీ నాయకులు వచ్చేసి ఏదో వచ్చేసి వాళ్ళ నాయకుడు ఏదో వాళ్ళ పార్టీ ఏదో ప్రతివర్త మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ? ఓకే, ఇట్ వాజ్ నాట్ ఏ కౌ గీ అట్ ఆల్ బట్ గీ మేడ్ ఫ్రమ్ అ సింథటిక్ మెటీరియల్ బ్లెండెడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇట్ సెట్. అంటే వాళ్ళు అసలుకి కౌ ఆయిలే వాడలేదంట కదా. మరి నెయ్యి కానప్పుడు, అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కానప్పుడు మీరు సింథటిక్ మెటీరియల్తో, మీరు సింథటిక్ పామ్ ఆయిల్, సింథటిక్ మెటీరియల్తో డిఫరెంట్ దాంట్లో ఎక్కడుంటో ఇంపోర్ట్ అయ్యే మెటీరియల్స్ వాడారు మీరు. దాంట్లో ఆ రసాయనాలు ఇంపోర్ట్ చేసినారు. సౌత్ కొరియా నుండి మీరు ఇంపోర్ట్ చేశారు. వాటి నుండి మిక్స్ అయినారు. దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి జనరల్గా. ఒకటి వెజిటేబుల్తో చేసేది ఒకటి ఉంటుంది, ఇంకోటి జంతువులతో చేసేది ఒకటి ఉంటుంది. యాక్చువల్గా జనరల్గా యానిమల్ ఫ్యాట్ చేసేది తక్కువ ధర దొరుకుతుంది మనకు. మీరు చూస్తే వరల్డ్ వైడ్గా ఎనీ యానిమల్ ఫ్యాట్తో చేసే ఈ యొక్క ఆయిల్స్ గురించి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి, ఈ నువ్వుల నూనె ఎంత అండి కేజీ? అదే వాళ్ళు 2019, 20, 22 ఈ టైంలో జరిగిన నువ్వుల నూనె కాస్ట్ ఎంత అండి? 400 పైన కిలో ఉంటే, వీళ్ళు 500 ఆ పైన అలా ఉంటే, వీళ్ళు తక్కువ ధరతో తీసుకొచ్చామని చెప్పేసి కృత్రిమంగా చేసేసి ఈరోజు ప్రజల మనోభావాలతో, మన యొక్క హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు కదా. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పింది క్లియర్గా, ద సిబి ఇన్నోవేషన్ ఫౌండ్ దట్ ద శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద ట్యాంకర్ సప్లైడ్ బై ఏఆర్ డైరీ ఇన్ July 2025 ఆర్ నాట్ కౌ గీ శాంపుల్స్ but samples of synthetic ghee. It has also described the ghee supplied by the Bole Baba dairy and it exposed a fake ghee.
ద సేమ్ సిబిఐ రిపోర్ట్, రైట్? అసలు బోలేబా అనేది మీరు చూస్తే ఎంత యాజ్ పర్ రూల్స్ నామ్స్ చూస్తే మీరు 2014-19లో అంతకుముందు ఉన్న టీటీడీ దేవస్థానం యొక్క నామ్స్ చూసుకోండి. పలానా టయానికి కనీసం ఇన్ని లీటర్ల పాలు ఇచ్చిండాలా, ఇంత 250 crore టర్న్ ఓవర్ ఉండాలా, అలాంటి డైరీస్కే ఇస్తూ ఉన్నారు. తర్వాత అలాంటి మిల్క్ లేని నిబంధనలే ఎత్తేసేసి ఈరోజు మాకు కల్తీ జరగలేదని చెప్పేసి ఎలా మాట్లాడతారండి వాళ్ళు క్లియర్గా. అండ్ ఆల్సో క్లియర్లీ ద ల్యాబ్ రిపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ ద అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ NDDB కాల్ఫ్, రైట్, ఈజ్ దే క్లియర్లీ మెన్షన్ దట్ adulterated with animal fats. Adulterated. What is adulterated? That they clearly investigated and updated the report there actually like. మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారండి? ఈరోజు రిపోర్టే కరే నెయ్యి కాదన్నప్పుడు మరి ఏతో చేసినట్టు? మరి మీరు ఈరోజు మన దేవుని ప్రసాదంకి వెళ్తే నెయ్యితో చేస్తాం మనం. ప్రసాదం ఏంటి చేస్తామండి? ప్రసాదం కానీ ఇది కానీ హారతులు కానీ తర్వాత అంటే నీట్గా చేసేసి ఇది పరమాన్నం పెట్టేసి ఈరోజు ప్రసాదాలు చేసేసి నెయ్యి అచ్చమైన నెయ్యితో చేయాలని నువ్వుల నూనె చేయాలని చెప్పేసి చేస్తారు. మరి అలాంటిది లక్షల లడ్లు ఈరోజు 1 లక్ష ఓట్లు అయోధ్యకు పంపించారంటే అదే ఒక కెమికల్ సింథటిక్ గీతో మీరు 1 లక్ష లడ్లు అయోధ్యకు పంపించారంటే ఎంత దురదృష్టకరం అండి. ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇదంతా కూడా. వాళ్ళు చేసే వాళ్ళ తప్పుదారి చేయడానికి, వాళ్ళు చేసిన తప్పుదారిని పట్టించుకోవడానికి ఇలా డ్రామాలు. మరి ఈరోజు ఏం చెప్పేసి రెచ్చగొట్టేది మన కార్యకర్తల మీద, మనకున్న ఎన్డీఏ కార్యకర్తల మీద రెచ్చగొట్టేసి చెప్పేసి మరీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది. సీఎంని, డిప్యూటీ సీఎంని అందరినీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది. వాళ్ళ మీదకి వస్తే మరీ కులాన్ని అడ్డు పెట్టేది. అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టుకోవడానికే వాళ్ళు చేస్తారు ఈ రాజకీయాలంతా చెప్పేసి. అంటే వాళ్ళు ఏమంటే చెప్తున్నారు కదా, 2019-24లో మినిస్ట్రీ బ్యాచే ఒక పాన్ పరాగ్ బ్యాచ్. ఆ బ్యాచ్లతో మళ్ళీ డబుల్గా చెప్పేసి ప్రజల మధ్యన శాంతి భద్రతలు నెలకొకుండా చూడాలని చెప్పేసి అంటున్నారు. ఈరోజు చర్యకు ప్రతిచర్య ఉంటాయి తప్పకుండా. వాళ్ళేం చెప్పారు కదా, 2019-24 మధ్యలో వాళ్ళు దాడి చేసినప్పుడు ఆయన అప్పుడున్న మాజీ సీఎంని హీరోయిజం చూసి తన భక్తులు, తన అభిమానులు చూసి ఎవరో పోయి దాడి చేసింటారు. అంటే ఇక్కడ అమ్మ మొగుడు అనొచ్చు, ఎవరైనా ఇష్టానుసారంగా అమ్మలు తిట్టచ్చు, నాన్నలు తిట్టచ్చు కూడా. ఇక్కడ ఒక పద్ధతి పధికారం ఒక మాజీ మినిస్టర్ అయి ఉండి కూడా కనీసం నోటికి అదుపు లేకోకున్నట్ల ఒక రెస్పెక్ట్గా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? ఏదో సామాన్య కార్యకర్త ఇల్లిటరేట్ క్యాండిడేట్ చేసినాడంటే ఉంటుందండి. ఒక బాధ్యతమైన పదవుల్లో ఉండి పనిచేసి గతంలో ఈరోజు అచ్చొచ్చిన అంబోతులాగా రోడ్ల మీద వచ్చేసి అరుస్తూ ఉంటే కనీసం దానికి ఒక జ్ఞానమల ఉండాలి కదా. ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతూ ఉంటారు. కనీసం వాళ్ళు వచ్చి వాళ్ళకి తలా తోకనే ఉండదు. కర్నూలులో జిల్లాలో ఉండే వైఎస్ఆర్పీ నాయకులకు ఒక తలా తోక ఉండదు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గానమూని అర్జున్ని 8వ వార్డు నుంచి గెలుపొందించాలని బీజేపీ పార్టీ నాయకులు 8వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్ పేరుతో కరుడుగట్టిన నేరగాళ్ల జాబితాను బహిర్గతం చేశారు. అమెరికా అంతర్గత భద్రతా విభాగం విడుదల చేసిన 25,000 మంది క్రిమినల్ ఏలియన్స్ డేటాబేస్లో 89 మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం గమనార్హం. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్, భారీ ఆర్థిక మోసాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. అమెరికన్ల భద్రతకు ముప్పుగా మారిన ఈ రాక్షసులను విధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా చూపడానికే ఈ వెబ్సైట్ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో నేరగాళ్ల పేర్లు, ఫోటోలు, వారు చేసిన నేరాలు, వారి జాతీయతను బహిరంగంగా ఉంచారు. భారతీయుల విషయానికి వస్తే వీళ్ళు అత్యధికులు ఆర్థిక నేరాలు, హింసాత్మక దాడులు, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్నారు. ఒకవైపు అక్రమ వలసదారులను సామూహికంగా బహిష్కరించే ప్రక్రియను ట్రంప్ వేగవంతం చేస్తుండగా ఈ జాబితా విడుదల కావటం ప్రవాస భారతీయుల కలకలం రేపుతోంది. అమెరికాలో ప్రస్తుతం సుమారు 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా ఉంది. కాగా ఈ బహిష్కరణ చర్యలపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ దేశాన్ని నేరరహితంగా మార్చే వరకు ఈ క్లీన్ యాప్ ప్రక్రియ ఆగేదే లేదని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది.
తిరుపతిలో జరగనున్న నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ప్రజల అవగాహన కోసం విచ్చేశారు కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరు కానుండగా తిరుపతి జిల్లా బీజేపీ నాయకులు విమానాశ్రయం నుండి స్వాగతం పలికారు. తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంచి శ్రీనివాసులు మరియు రేణిగుంట మండల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, రేణిగుంట మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్, ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. भारत माता की भारत माता की వచ్చేసి అందరూ ఓకే సార్. కొల్లాపూర్ నియోజకవర్గం 8వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఎండి అన్వర్ని అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మా నయ్యం మరియు మైనార్టీ నాయకులైన ఎండి ఖాదర్ పాషా 8వ వార్డు ఓటర్లకు పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా 8వ వార్డులో ప్రచారం చేయడం జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో శివస్వాములు ఈరోజు నిర్వహించినటువంటి మహాపడి పూజకు హాజరై అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాశివుని ఆశీస్సులు మాజీ ఎంపీపీ స్వీకరించారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు శివస్వాములు మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్కి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే తాజా మాజీలను శాల్వాతో సత్కరించారు శివస్వాములు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంట తాజా మాజీలు, సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డులో ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొల్లాపూర్లో 19వ వార్డులో కారు జోరు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. మహాపడిపూజ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్. ఆస్ట్రేలియా బాటలో భారత్, పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం. అమెరికా మోస్ట్ డేంజరస్ లిస్టులో 89 మంది భారతీయులు. ట్రంప్కు ధన్యవాదాలు చెప్పిన మోదీ, గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్.